కమలాకుచూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయతలోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే. ఈరోజు మనం తిరుపతి వచ్చాం తిరుమల దర్శనానికి. సో ఇక్కడ కింద రూమ్ తీసుకున్నాం. ఇక్కడ టీటీడీ రూమ్లో అయితే మనకి శ్రీనివాసం కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది, లేకపోతే విష్ణు నివాసం. ఆ రెండు దొరకని పక్షాన మనం ఇక్కడ ఆన్లైన్లో చూసి శేషాచలం అడవుల దగ్గరలోనే ఒక హోమ్ స్టే తీసుకున్నాం. సో ఇక్కడ తీసుకొని నైట్ ముందు రోజే వచ్చేసాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి 9 o'clockకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఆ టికెట్స్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో 500 రూపీస్ పడుతుంది పర్ పర్సన్, అంటే 2 టికెట్లు 1000 రూపీస్కి ఇద్దరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అది అలిపిరి దగ్గర రాజగోపురం పక్కనే ఉంటుంది. సో ఫ్రెష్ అప్ అయిపోయి మేము మార్నింగ్ అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఇంకా తిరుపతిలో చూసారంటే మనం పద్మావతి అమ్మవారిది తిరుచానూరు టెంపుల్, అక్కడికి వెళ్తాము. ఇంకా స్వామివారి అన్నయ్య గారు గోవిందరాజ స్వామి టెంపుల్ చూస్తాం, మళ్ళీ కపిల తీర్థం చూస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఈ అలిపిరి దగ్గరే ఈ హోమం జరుగుతూ ఉంది. ఇది 9 to 12. హోమం అయిపోయిన తర్వాత మనకి దర్శనం ఉంటుంది. ఇది 12 గంటలకి అయిపోయిన తర్వాత మనం పైన లంచ్ చేసుకున్న తర్వాత క్యూలోకి వెళ్ళిపోయామంటే ఆ 300 రూపీస్ దర్శనం చేసుకొని రావచ్చు. సో ఇక్కడ మనకి ప్రసాదం ఇచ్చారు, పులిహోర. అది తినేసి మేము ఇంకా బయలుదేరుతూ ఉన్నాం. ఇది ఓన్ ట్రాన్స్పోర్ట్తో వచ్చాం కాబట్టి మేము అలా వెళ్ళిపోతూ ఉన్నాం, లేకపోతే మనం బస్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి 7 కొండలు దాటి స్వామివారిని దర్శించుకుంటాం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, ఎందుకంటే రోడ్స్ అన్నీ చాలా క్లీన్గా ఉంటాయి. మనకి ఎప్పుడైనా మంచినీరు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ పైకి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు గుండు కొట్టించుకోవటం చాలా కష్టమయ్యేది. కష్టమేం కాదు, కాకపోతే క్యూ ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రతి కాటేజ్ దగ్గర ఈ కళ్యాణ కట్ట అనేది ఉంటుంది. సో చిన్నపిల్లలు చూసారంటే వాళ్ళు పుట్టింటికి తీపిస్తారు, చాలామందికి మొక్కు ఉంటుంది. సో మా అబ్బాయికి ఇక్కడ గుండు చేయించుకున్నాం. లోపలే మనకి వాష్రూమ్స్ అవి ఉంటాయి, ఫ్రెష్ అప్ అవ్వడానికి లోపలే స్నానం చేయొచ్చు. మా వాడు ఇక్కడే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంక మేము దర్శనం వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ చూసారంటే ఆడవారికి సపరేట్గా మగవారికి సపరేట్గా ఉంటుంది. ఎప్పుడైనా స్వామివారిని దర్శించుకునే దానికి ముందు మనం స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడి నుంచి పక్కనే వరాహస్వామి టెంపుల్కి వెళ్తాం. ఎందుకంటే ఈ పైన ఉన్న టెంపుల్ వచ్చేసి ల్యాండ్ లార్డ్ ఎవరంటే వరాహస్వామి, ఆయన కూడా వెంకటేశ్వర స్వామి వారి ఇంకొక అవతారం అని చెప్తారు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది వరాహస్వామి అనమాట. అండ్ నెక్స్ట్ డే మాకు రథసప్తమి ఉంది, అందుకనే ఈ లైటింగ్స్, ఈ డెకరేషన్ అనేది చాలా బాగుంది. అంటే మేము ఆల్రెడీ ఇది దర్శనం అయిపోయిన తర్వాత మనం కౌంటర్స్ దగ్గరికి వచ్చి లగేజెస్ అవన్నీ తీసుకునేటప్పుడు అలా కొంచెం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ పైన బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే అఖండ హరినామ సంకీర్తన అనేది ఉంటుంది. అంటే చాలా వరకు ఇక్కడ భజన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి, స్వామివారిని స్మరించుకుంటూ ఇక్కడ భజన చేస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఒక 5 నిమిషాలు అలా నుంచొని ఇంకా నెక్స్ట్ షాపింగ్ చేస్తాం అనమాట. షాపింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు, చిన్నపిల్లల ఆట వస్తువులు అలా చేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్. నాని 7 hills పేర్లు చెప్పు నాని. ఓకే, శేషాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి. వెరీ గుడ్. మనం ఎక్కడ ఉన్నాం? ఈ నెక్స్ట్ డే రథసప్తమికి వచ్చాము. రథసప్తమి చూసారంటే మాఘమాసంలో జరుగుతుంది, అది జనవరి ఆ ఫిబ్రవరి టైంలో. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు. మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు జరుగుతాయి. సో ఇక్కడ చూసారంటే స్టార్టింగ్ పాయింట్ అనంతాల్వార్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుపతి అని అంటారు. ఆగి కర్పూర హారతి ఇచ్చి ఇంకా అట్లా వెళ్తారు అనమాట. ఈ గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు కాబట్టి పైన హాతీరాం బాబా మట్కాడ నుంచి నేను షూట్ చేశాను. ఇంకా ఇది చూడండి, గరుడ వాహన సేవ చాలా విశేషం. 11 నుంచి 12 గంటల లోపు జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు స్క్రీన్స్ కనపడుతున్నాయి కదా తిరుమలలో, అక్కడక్కడ ఎక్కువ ప్రదేశాల దగ్గర ఇన్స్టాల్ చేశారనమాట. అంటే దగ్గరికి వెళ్ళి చూడలేని వాళ్ళు కొంచెం దూరంగా కూర్చొని రిలాక్స్డ్గా చూడడానికి ఇది. వినా వెంకటేశం ననాతో ననాతే సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఆఫ్టర్ ద స్లీప్ మమ్మీ ఎక్కడుంది? హ్యాండ్ వాష్ నువ్వు హ్యాండ్ వాష్ చేసుకురాపో. హ్యాండ్ వాష్ చేసుకురాపో. గో 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 హ్యాండ్ వాష్ చేసుకురా. కానీ నాని ఏం కావాలి నీకు ఇందులో? పూరి. ఇంకా ఏం కావాలి? ఇదా? ఓకే. అండ్ దెన్ పూరియా? అక్కడ పెట్టేసాయి. అంతేనా? ఇంకేమైనా కావాలా నీకు? వడ తింటావా నువ్వు? ఇంకేం కావాలి? అప్పలం, పాపడ్. పాపడా? ఇంకా లంచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టెంపుల్ ముందుకు వచ్చాము. ఇక్కడ మనకి అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలా రష్ ఎక్కువ ఉంటుంది, అందుకని మేము బయట భోంచేసాం. సో ఇది చూసారంటే 7 వాహనాలు ఉంటాయి స్వామివారిని. సూర్యప్రభ వాహనం, చిన్న శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం. ఆ తర్వాత 2 నుంచి 3 గంటలకి చక్ర స్నానం చేస్తారు. తర్వాత 4 గంటలకి కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చివరిగా చంద్రప్రభ వాహనంతో ఈ కార్యక్రమం అయిపోతుంది. ఇప్పుడు చూసారంటే స్వామివారి పుష్కరిణికి ఎదురుగా ఒక మండపం ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. తూర్పు నుంచి నేరుగా ముందుకు వెళ్ళి 4 మాడ వీధుల్ని ఊరేగించిన తర్వాత మళ్ళీ అదే మండపానికి వస్తారనమాట. ఇక్కడ మీరు చూసారంటే స్వామివారిని ఊరేగించేటప్పుడు గ్యాలరీస్ అనేవి ఏర్పాటు చేస్తుంటారు. అక్కడ మనకి టీటీడీ వాళ్ళు, టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వాళ్ళు అందరికీ, భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా అందరికీ మంచినీళ్ళు, మజ్జిగ, పాలు, ఇంకా ప్రసాదాలు ఇవన్నీ అక్కడి నుంచి సరఫరా చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసారంటే స్వామివారిని హారతి ఇవ్వడానికి ఇంట్లో నుంచి వాళ్ళు ఒక ప్లేట్ తీసుకొస్తున్నారు. ప్లేట్ని బయట పెట్టి కుంకుమ, పసుపు, ఇంకా కర్పూరం వెలిగించి అలా ప్రసాదాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచుతున్నారు. ఇక్కడ చూసారంటే మీరు డ్రై ఫ్రూట్స్ అంటే గ్రేప్స్, కాజు, బాదాము ఇలా అందరికీ హారతి ఇచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. జనాలను చూసారంటే చాలా భక్తితో ఉంటారండి. ఆ టైంలో ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళు తక్కువగా ఉంటారు. అందరూ బయట ఆ 4 మాడ వీధులు చుట్టూ స్వామివారిని ఊరేగించేటప్పుడు వాటినే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఊరేగించే స్వామివారిని ఏమంటారంటే మలయప్ప స్వామి అంటారు. అంటే ఈ విగ్రహాలు అనేవి చేయించలేదన్నమాట. ఈ విగ్రహాలు స్వామివారి దొరికాయి అంటారు. అంటే మలైగుణియ నిండ్ర పెరుమాళ్ అని చెప్పి ఒక బుక్లో చదివాను. స్వామివారిని అలా అంటారు. ఈ ఊరేగించే స్వామివారి పేరుని మలయప్ప స్వామి అంటారు. ఇక్కడ చూసారంటే సాంబార్ రైస్. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ స్వామివారిది ప్రసాదం తీసుకుంటాం. ఎప్పుడు ఇస్తూ ఉంటారండి. అంటే లంచ్ టైం అయిందంటే ఓన్లీ అక్కడ ఫుడ్ డొనేషన్ కౌంటర్ దగ్గరే కాకుండా ఎక్కడెక్కడ జనాలు ఉన్నారో అక్కడంతా తీసుకొని వెళ్ళి ఒక ప్లేట్, ఒక సాంబార్ రైస్ ఇస్తారు, పొంగల్ ఇస్తారు, పులిహోర ఇస్తారు, ఉప్మా ఇస్తారు. ఇక్కడ అంతా సరఫరా అనేది చాలా బాగుంటుంది. అంటే చక్కగా ఆకలికి నైవేద్యం తింటూ ఇంకా స్వామివారిని దర్శించుకొని భక్తితో ఇంకా అక్కడ ఒకరోజు ఉండటం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అజ్ఞానిన మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైలశిఖామణే. స్వామివారిని తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి స్వామి అని చెప్పి కాత్యవలంబిత దివ్య మనోహరమూర్తిని వేడుకుంటాం అన్నమాట. ఇంకా తిరుమలలో చూసారంటే మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామివారిని ఆనంద నిలయం చేరుకునే వరకు నడుస్తూనే ఉంటాము. అది కాకుండా ఇంకా చాలా దగ్గర విఐపి అయినా ఎవరైనా కానీ మినిమం నడవటం అనేది ఉంటుందన్నమాట. ప్రోటోకాల్ అనేది ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి నేరుగా ముఖద్వారం నుంచి వెళ్ళలేరు అనమాట. 2-3 కౌంటర్స్ ఉంటాయి. అంటే విఐపి కౌంటర్స్ కానీ ఏదైనా. అంటే ఇప్పుడు దర్శనం ఇంత ముందులాగా లేదు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం ముందుగా ప్లాన్ చేసుకొని ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని దానికి తగ్గట్టు మనం వస్తున్నాం. ఏంటంటే అర్జిత్ సేవలైనా కానీ ఈ 300 రూపాయల క్యూ టికెట్స్ అయినా విర్చువల్ సేవ అయినా ఏదైనా కానీ ఆన్లైన్ చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు. ఇంక ఇక్కడ
చివరిగా మీరు ఇక్కడ చూసేది ఈ చంద్రప్రభ వాహనం. వీటితో కార్యక్రమం ముగిస్తారనమాట. అంటే ఈ 4 మాడ వీధుల్లో డ్యాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ చాలా సంతోషంగా భక్తులందరూ వీక్షిస్తూ ఉంటారు. ఇంకా చివరిగా స్వామివారి ప్రసాదం లడ్డూ తీసుకొని ఇంకా అందరం బయలుదేరుతాం అన్నమాట. ఇంక ఇది చూసారంటే తెప్పోత్సవం అనమాట. ఇది కూడా మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం, అర్జిత్ సేవలాగా. ఇది మార్చ్ స్టార్టింగ్లో కానీ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ జరుగుతుందన్నమాట. అంటే మలయప్ప స్వామిని దర్శించుకున్నాం అనమాట. ఇక్కడ ఇది అయిపోగానే సేమ్ మళ్ళీ దర్శనం ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది. ఒక 2 గంటలు, మహా అంటే 2 గంటల్లో మనం బయటకు వచ్చేస్తాం అనమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మామగారు, ఆయన కూడా పెద్ద భక్తులు, ఆయనే మాకు చెప్పింది ఇది. సో ఇది ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాం. చాలా బాగుంటుంది ఇది. ఇంకా పైన మనం చూడాల్సిన ప్రదేశాలు చూసారంటే జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకా పైన మనం చూడాల్సిన ప్రదేశాలు చూసారంటే జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకా పైన మనం చూడాల్సిన ప్రదేశాలు చూసారంటే తర్వాత ఇది రూమ్స్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు అప్పుడప్పుడు డోనార్ కాటేజెస్ ఉన్నాయి, ఎప్పుడైనా దొరకనప్పుడు వాళ్ళ ద్వారా మనకు రూమ్స్ బుక్ చేసుకుంటాం పైన. ఇంక ఇది తలకోన వాటర్ ఫాల్స్. ఇది కూడా తిరుపతి నుంచి కొంచెం దూరంలో ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంక ట్రిప్ అయిపోయే ముందు లాస్ట్గా ఇంకా మా వాడు కింద లైట్గా డిన్నర్ చేద్దామని చెప్పి ఒక హోటల్కి వచ్చాము. ఇంక ఇక్కడ చూసాను అనమాట. ఇది వచ్చి దశావతారం చెప్తున్నాడు వాడు. ఇక్కడ పెయింటింగ్స్ అయి బాగుంది. కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అట్లా మేము చిన్నగా ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసాము. ఇంకా మా వైఫ్ తనకి పార్సల్ తీసుకెళ్తుంది, తను రాలేనని చెప్తే. సో ఇక్కడ ఆర్డర్ చేసాం మార్గరేట్ పిజ్జా. ఇంకా అలా తినేసి ఇంతటితో ఈ ట్రిప్ కంప్లీట్ చేసాం.